హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ డ్రింక్ ఒకటి చూపిస్తున్నానండి. ఎండాకాలం వచ్చేస్తుంది కదా, ఒంటికి చలువ చేసే మంచి నన్నారి షర్బత్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ఇక్కడ మనకు నన్నారి షర్బత్ అనేది బాటిల్ సిరప్ దొరుకుతుందండి. నేను డిమార్ట్లో తీసుకొచ్చాను. అలాగే ఒకటి సోడా బాటిల్ తీసుకున్నాను, కూల్ వాటర్ కూడా తీసుకున్నానండి. దీన్ని నేను 2 రకాలుగా చేసి చూపిస్తున్నాను. సబ్జా గింజల్ని ఒక 5 నిమిషాల ముందే నానబెట్టుకున్నాను. అలాగే ఒక నిమ్మకాయ కూడా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఏ గ్లాస్లో అయితే షర్బత్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గ్లాస్లోకి 2 స్పూన్ల చొప్పున సబ్జా గింజలు వేసుకోండి. ఇవి ఒక 5 నిమిషాల వరకు నానితే సరిపోతుంది. తర్వాత దాంట్లో అరచెక్క నిమ్మరసం పిండుకోవాలండి ఒక్కొక్క గ్లాస్లో. చాలా టేస్టీగా ఉంటుందండి షర్బత్, ఒంటికి చాలా చలువ చేస్తుంది. ఈ ఎండాకాలంలో తీసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా దీంట్లో నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత ఈ నన్నారి షర్బత్ ఈ లిక్విడ్ అనేది ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి ఒక్కొక్క గ్లాస్లో. మరి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి, 2 స్పూన్లు అయితే సరిపోతుంది ఒక గ్లాసు జ్యూస్ కోసం. ఇలా 2 స్పూన్ల చొప్పున నేను నన్నారి షర్బత్ వేసుకున్నాను. అలాగే దీంట్లో ఒక గ్లాస్లో అయితే సోడాతో చేస్తున్నానండి. మనకు బయట దొరుకుతాయి కదా సోడా బాటిల్స్, అవి తీసుకున్నాను నేను. తర్వాత ఇంకొక దాంట్లో అయితే నార్మల్గా కూల్ వాటర్తో చేసుకుంటున్నాను. 2 రకాలుగా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. 2 రకాలుగా మీరు ట్రై చేయండి, మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఒంటికి కూడా చలువ చేస్తుందండి. ఒక్కసారి బాటిల్ తెచ్చుకున్నామంటే చాలాసార్లు మనం వాడుకోవచ్చు దీన్ని. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ నన్నారి షర్బత్ని ఎండాకాలంలో ట్రై చేయండి. పైన మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్, పుదీనా రెక్కలు కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి.